ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న బీఆర్ఎస్ పార్టీ వ్యక్తిగత కార్యాలయంలో మా ప్రజాపాలన ప్రభుత్వం మీద అనేకమైన ఆరోపణలు నిందలు మోపుతూ కొంతమంది స్థానిక నాయకులు మాట్లాడిన మాటలు చూస్తుంటే నవ్వొస్తుంది. మా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి 10 నెలలు తిరగక ముందే 18,000 కోట్ల రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మీరు చేసింది 10 ఏళ్లలో 29,000 కోట్లు అయితే మేము 10 నెలల్లో 18,000 కోట్లు చేసినాం. 22 లక్షల మంది రైతులకి 2 లక్షల లోపు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఆ ఘనత ఒక కాంగ్రెస్ పార్టీకి దక్కింది. మీరు తీసుకొచ్చిన డిస్కాములు ఏ రోజైనా సక్రమంగా పనిచేసినాయా? మా ప్రభుత్వం వచ్చిన తర్వాత డిస్కాములన్నీ సెట్ చేసి ఎక్కడికక్కడికి ఏ ప్రాంతానికి ఏ ఉత్తర తెలంగాణకి దక్షిణ తెలంగాణకి విడదీసి మా ప్రభుత్వం బ్రహ్మాండంగా విద్యుత్ మా బోరగంపాడు మండలాన్ని తీసుకుంటే ఒక ఉచిత కరెంటు 200 యూనిట్ల గురించి తీసుకుంటే 11,600 కుటుంబాలకి ఒక బోరగంపాడు మండలం నుంచే వస్తున్నాయి. ఇది మా ప్రజాపాలనలో అభివృద్ధి సంక్షేమాలు అందట్లేదా? ఇందిరమ్మ ఇల్లు ఒక్క మన బోరగంపాడు మండలానికే 470 ఇల్లు ఇచ్చిన ఘనత మా ఎమ్మెల్యే గారు. మాట్లాడితే అవాకులు చవాకులు జంగు సైరన్లు, అవి జంగు సైరన్లు కాదు, జాలీ సైరన్లు అనమాట. దేనికి పనికిరాని ప్రెస్ మీట్లు పెట్టి మా ఎమ్మెల్యే గారి మీద బూటకపు మాటలు. 11 లారీలు 12 లారీలు ఎవరి దగ్గర ఉన్నాయి? 11 లారీలు 12 లారీలు. మీ చరిత్ర తీస్తే ఎవడెవడో 600 ఎకరాలు 700 ఎకరాలు కబ్జాలు చేసి ఓడు రైతుల్ని స్థానిక గిరిజన రైతుల్ని బెదిరించి ఆక్రమంగా జామాయిలు సాగు చేసిన చరిత్ర మీదండి. మా ఎమ్మెల్యే గారు మా కార్యకర్తలనే ఒక మాట అనడు. అవతలని ఏ రోజైనా దొంగ ఇసుక దోలుతున్నాడు లేకపోతే అక్రమ ఇసుక రవాణా చేస్తున్నాడు అని మాట్లాడుతున్నారు. ఎప్పుడైనా సరే మళ్ళీ చెప్తున్నాం, ఎమ్మెల్యే గారి మీద ఆరోపణలు చేస్తుంటే సాక్ష్యాలు ఉంటే చూపించండి, సాక్ష్యం లేని చూపించద్దు. మొన్నటి వరకు మా ప్రజాప్రభుత్వం 75 లక్షల మెట్రిక్ టన్నులు వరిధాన్యం కొన్నది. గతంలో ఎన్నడూ విధంగా వచ్చిన తెలంగాణ 2014 నుంచి ఇప్పటివరకు చూసుకుంటే ఈ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వేసంగికి పండిన పంట చూస్తేనే మా ప్రభుత్వం ఎంత మంచి ప్రభుత్వం తెలుస్తుంది. ఒక్కొక్క రైతుకి ఎకరానికి సుమారుగా 60 బస్తాలు పండిన చరిత్ర ఏనాడైనా చూసారా? దేశం మొత్తంలోనే పంజాబ్ని ఆంధ్రప్రదేశ్ని దాటి 1,00,000 మెట్రిక్ టన్నులు పండించిన చరిత్ర ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే జరిగింది. దయచేసి బూటకపు మాటలు తప్పుడు ఆరోపణలు చేయటం మాని మీ దగ్గర ఏదన్నా సమస్యలు ఉంటే మా ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి ఇది జరుగుతుందని దయచేసి విన్నవించండి. తప్పుడు ఆరోపణలు మా ఎమ్మెల్యే గారి మీద చేయొద్దు. అడగడు ఒకటి రైతులు 15,000 రూపాయలు పెంచుతామని చెప్పారు, ప్రధానంగా పథకాలంలో. రెండవది రైతు బీమా కూడా చెల్లింపులేదు. 7,600 మంది కుటుంబాలకి రెండవ వారం. మూడవది వచ్చేసి 2021లో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10,000 కోట్లు ఇస్తే ఉన్న పంటలన్నీ అప్పుడు కొంటామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎందుకు పంటలు కొనలేకపోతున్నారు? ప్రధానంగా ఒకటి మెయిన్ రైతు బంధు గురించి చెప్తున్నా. గత 10 సంవత్సరాల్లో మీరు రైతు బంధు ఇవ్వడానికి ప్రభుత్వం సంబంధించినంత వరకు ఎన్ని ఆస్తులు తాకట్టు పెట్టారు? ఒకసారి ఓఆర్ఆర్, ఒకసారేమో ప్రభుత్వ భూములు వేలం వేసి, ఇంకొకటేమో గ్రామ పంచాయతీలకు వెళ్ళాల్సిన ఫండ్ డైవర్ట్ చేసి ఇచ్చారు. మా ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డు గవర్నమెంట్కి డబ్బులు కొని గవర్నమెంట్కి తీసుకుంది. మెట్రో, ఇవన్నీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ మా ప్రభుత్వం కొనుగోలు చేసి ప్రభుత్వానికి ప్రజలకి అనుగుణంగా దానికి రేట్లు పెంచకుండా అందుబాటులో ఉండే విధంగా చేస్తుంది. ఇంకొకటి రైతు భరోసా అంటున్నారు. ఏ రోజైనా రైతుకు సంబంధించినంత ఓన్లీ ఒక రైతు బంధు డబ్బులు ఇస్తే సరిపోయిందా? మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 విడతలు 15,000 చొప్పున ఇచ్చింది. రైతు సబ్సిడీకి పనిముట్లు, ట్రాక్టర్ పనిముట్లు కానీ ఇంకొకటి వ్యవసాయేతర పనిముట్లు కానీ ఏ రోజైనా మీరు 10 సంవత్సరాల్లో ఇచ్చిన చరిత్ర ఉందా మీకు? మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రోటావేటర్ల దగ్గర నుంచి కల్టివేటర్ల దగ్గర నుంచి గడ్డి కట్టే మిషన్ల వరకు మా ప్రభుత్వం ఇస్తుంది.
ఇంత మంచి పథకాలు చేస్తున్నప్పుడు మీరు ఏ రకంగా మేము రైతుల్ని పట్టించుకోవట్లేదని మాట్లాడుతున్నారు? ఇంకొకటి 7,600 మందికి రైతు బీమా అందలేదంటారు. ఎవరు చెప్పారు? మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 100% రైతులకు సంబంధించిన బీమా చెల్లింపులో మొదటి దశలో ఉంది. ఎప్పుడైనా సరే అధికారులకు జీతాలు కానీ రైతులకు సంబంధించిన బీమా విషయంలో కానీ మా ప్రభుత్వం ఎప్పుడు కట్టుబడి ఉంది. ప్రతి ఒక్క చెల్లింపులు 100% చేస్తుంది. మీ దగ్గర సాక్ష్యం ఉంటే 7,600 రూపాయలకు సాక్ష్యాలు పట్టుకొని రండి. ఉట్టిగా వేగు మాటలు మాట్లాడి ఆరోపణలు చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఊరుకునేది ఉండదు. సాక్ష్యాలు లేకుండా మాట్లాడితే మీ మీద అధికారికంగా మేము ప్రభుత్వ పరంగా వెళ్ళి కంప్లైంట్ చేయాల్సిన అవకాశం కూడా ఉంటుంది. డిఫమేషన్ చేయాల్సిన అవకాశం కూడా మీ మీద మేము వెనకడుగు వేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి విలేకరులకు మరియు తోటి మాజీ మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీ పోలపల్లి సుధాకర్ రెడ్డి గారు, అలాగే నియోజకవర్గ స్థాయి యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నిన్ననే నియమించబడినటువంటి బెడంకంటి సుధాకర్ రెడ్డి గారు, అలాగే మరొక ముఖ్య కార్యకర్త సారపత గ్రామ కాంగ్రెస్ నాయకులు తిరుపతి శంటి గారు, అలాగే మన డాక్టర్ లాలయ్య గారు, మేమందరం చెప్పేది ఒకటే. ఏదైతే నిన్న సోషల్ మీడియాలో చేసినటువంటి ఆరోపణలో భాగంగా అసలు ముందు మీలో ఎంతమంది రైతులు ఉన్నారు? ఏదో ఎక్కడో ఇంట్లో కూర్చొని రూమ్లో కూర్చొని నలుగురు నేర్చుకొని అనవసరమైన ప్రేలాపనలు చేస్తే కాంగ్రెస్ పార్టీ చేరుడు ఊరుకునే ప్రసక్తే లేదు. భవిష్యత్తులో ఇదే చెబుతున్నాం. మొన్న కూడా నేను సోషల్ మీడియా ద్వారా తెలియజేశాను, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా భవిష్యత్తులో మేము తీసుకునే చర్యలకు మీరు బాధ్యులవుతారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అది చట్టపరంగా కావచ్చు, పార్టీ పరంగా కావచ్చు, లేదా పార్టీ శ్రేణులు కూడా అవసరమైన రోడ్డు మీదకి వచ్చి మిమ్మల్ని గెరావ్ చేయడానికి, మీరు చేసిన తప్పుడు ఆరోపణలను నిరూపించేదాకా మిమ్మల్ని హత్యలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియాలో చెబుతున్నారో ఇవన్నీ కూడా గవర్నమెంటు, దానికి సంబంధించిన సంస్థ అన్నీ కూడా రికార్డ్ అవుతున్నాయి. మీరు చట్టానికి బాధ్యులవుతారు. చట్టపరంగా తీసుకున్న చర్యలకు, పార్టీ పరంగా తీసుకున్న చర్యలకు మీరు బాధ్యులు కాదలుచుకుంటే ఇంకొకసారి ఇటువంటి అసందర్భ ప్రేలాపనలు పేలకుండా, మాట్లాడకుండా తగు జాగ్రత్తగా ఉండండి హెచ్చరిస్తున్నాం. అలాగే 35,000 మెజార్టీతో ఈ పినపాక కాన్స్టిట్యున్సీల గతంలో లేనటువంటి మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి శ్రీ పాయ వెంకటేశ్వర్లు గారు. ఆయన నీతి నిజాయితీ ఎటువంటిదో ఈ పినపాక నియోజక ప్రజలందరికీ తెలుసు. ఈ రోజున ఇందిరమ్మ ఇల్లు కానీ లేదా ఇంకా ఏదైనా అభివృద్ధి కార్యక్రమంలో కానీ ఆయన ప్రతి బహిరంగ సభలో కూడా ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క విధానం, ఆయన ఒకటే చెప్తున్నాడు, పార్టీ కులం మతం వర్గం లేకుండా ఎవరైతే బీద బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తాం అని చెప్పి 24/7 పనిచేసేటువంటి వ్యక్తి గౌరవ శాసనసభ్యులు. అలాంటి వ్యక్తి మీద మీరు బురదలుతున్నారంటే ఈ పినపాక నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు మీ నాయకుడు మీరు చేసేటటువంటి కార్యక్రమాలు. తీద్దామా అవన్నీ బయటికి? తల్లి పుట్టిల్లు మేనమామకు తెలవదా? మాకు తెలవదా మీరేం చేస్తారో, ఏమేమి తీసుకున్నారో? ల్యాండ్ రికార్డెడ్గా బయటకు తీస్తాం. మీకు చెప్పేం మాకు లేదని ఉంటే బయటకు తీసుకొని రండి. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. ఏ ప్రెస్ క్లబ్కి రమ్మంటే, ఏ రోడ్డు మీదకి రమ్మంటే, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. ఒకటే చెప్తున్నాం, ఇప్పటి వరకు మిత్రభావంతో అన్ని పార్టీలు ఆయుబాయిగా ఈ మండలంలో బతుకుతున్నాయి. ఎప్పుడు కూడా ఎలక్షన్ రోజు తప్ప మిగతా సందర్భంలో అందరూ కూడా ఎవరి పార్టీ
ఉనికిని ఎవరి పార్టీ కార్యక్రమాలను వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఒకరి మీద ఒకరికి గొడవలు చేయడానికి ప్రయత్నిస్తే దాన్ని ఆపడానికి మేము ముందుకు వస్తాం, ముందుండి నిలబడతాం. ఇదే నా సవాల్. నమస్తే, మీ వారాల వేణు. నిన్న సారపాక టౌన్ బీఆర్ఎస్ కార్యకర్తలు కొంతమంది ఒక ఇంట్లో కూర్చొని వారు ఏం మాట్లాడుతుందో తెలియదు, ఓన్లీ ఫోటో దిగి ఏదో మ్యాటర్ రాసి ఎవడో రాసిచ్చినట్టుగా అది అన్ని గ్రూపుల్లో పేపర్లలో పెట్టారు. వాళ్ళు ఎవరు ఏం మాట్లాడారు, ఏమన్నా ఉందా, వాయిస్ ఉందా? లేదు. ఇవాళ ప్రజాపాలన ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజల సంక్షేమం గురించి ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. మన పినపాక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయ వెంకటేశ్వర్లు గారు కూడా వారానికి 2 రోజులు బుర్గంపాడు మండలంలో తిరుగుతూ అనేక కార్యక్రమాలను పర్యవేక్షణ చేస్తున్నారు. వారు నిన్న ఆరోపణ చేసింది ఏంటంటే ఈ ప్రభుత్వం విద్యుత్ ఎక్కడిచ్చిందని అడుగుతున్నారు. ఇవాళ రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తుంది, గృహాలకు 200 యూనిట్లకు ఫ్రీ ఉచిత విద్యుత్ ఇస్తుందని అందరికీ తెలుసు. దాని గురించి వాళ్ళు వక్రీకరించారు. అంతేకాకుండా ఇంకా అనేక విషయాల్లో వారు ఈ ప్రభుత్వాన్ని వక్రీకరించారు. ఈ రైతులకు 500 సన్నవడ్లకు 500 బోనస్ ఇవ్వట్లేదు అంటారు. రైతులకు 500 రూపాయలు సన్నవడ్లకు బోనస్ ఇస్తున్నారు. పండిన ధాన్యాన్ని ప్రతి గింజ కూడా ఈ ప్రభుత్వం కొనుగోలు చేసిందని చెప్పేసి నేను వివరిస్తున్నాను. మరి ఇంత అసత్య ప్రచారాలు చేస్తున్నారు. వారు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ప్రజలకు ఈ విషయాలన్నీ తెలుసు. కాబట్టి వారి విజ్ఞతకే వదిలేస్తున్నాము. వారి ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తుంటే ప్రజలే వారికి బుద్ధి చెప్తారని చెప్పేసి నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను.